ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయి దాదాపు 153 రోజుల జైలు జీవితం అనుభవించిన ఎమ్మెల్సీ కవితకు బిగ్ రిలీఫ్ దొరికింది. మాహిష్మతి ఊపిరి పీల్చుకో అనే రేంజ్లో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావడంతో ఆమె అభిమానులు కార్యకర్తలు సంతోషపడుతున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ సిబిఐ కేసులో సుప్రీంకోర్టు నేడు బెయిల్ మంజూరు చేసింది. కవితను అరెస్ట్ చేసి నేటికి 164 రోజులు కాగా జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా ఆమె 153 రోజులుగా తిహార్ జైల్లోనే ఉన్నారు. పలుమార్లు ఆమె బెయిల్ కోసం సిబిఐ ఈడీ కోర్టులను ఆశ్రయించగా చేదు అనుభవం ఎదురైంది. దీంతో కవిత సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. నేడు ఈ పిటిషన్ విచారణకు రాగా జస్టిస్ గవాయ్, విశ్వనాథ్లతో కూడిన ధర్మాసనం ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. అయితే కవితకు బెయిల్ మంజూరు చేసే విషయంలో సుప్రీంకోర్టు 3 అంశాలను ప్రధానంగా పరిగణలోకి తీసుకుంది. ఈ కేసులో సిబిఐ తుది ఛార్జిషీట్ దాఖలు చేయడం, ఈడీ దర్యాప్తును కూడా పూర్తి చేయడం, కవితను మహిళగా కూడా పరిగణించి ఆమెకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ద్విసభ్య ధర్మాసనం వెల్లడించింది. 10 లక్షల చొప్పున 2 కేసుల్లో 20 లక్షల వ్యక్తిగత పూచీకత్తుతో పాటు పాస్పోర్ట్ స్వాధీనం చేయాలని ఆదేశించింది. నమస్కారం. 5.5 నెలల తర్వాత మీ అందరినీ కలవడం చాలా సంతోషం. ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, అందరికీ, మీడియా మిత్రులకు హృదయపూర్వకంగా నమస్కారాలు. 18 సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉన్నాను. ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. కానీ పర్సనల్గా నాకైనా నా కుటుంబానికైనా ఒక తల్లిగా పిల్లల్ని వదిలి 5.5 నెలలు ఉండడం అన్నది చాలా ఇబ్బందికరమైన విషయం. ఇటువంటి ఇబ్బందులకు నన్ను, నా కుటుంబాన్ని కాల్ చేసిన వారికి తప్పకుండా వడ్డీ సమేతంగా చెల్లిస్తాం. సమయం వస్తుంది, తప్పకుండా చెల్లిస్తాం. అదేవిధంగా ఇటువంటి కష్ట సమయంలో మాకు, మా కుటుంబానికి తోడున్నటువంటి వారందరికీ హృదయపూర్వకంగా పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాము. అందరికీ కూడా ధన్యవాదాలు. आप सभी को मेरा धन्यवाद. 5.5 महीने के बाद आज फैमिली से, मेरे बेटे से, पति से, मेरे भाई से, सबसे मिलके थोड़ा हम भावुक हो गए हैं. लेकिन इस स्थिति के लिए जो रेस्पॉन्सिबल है वो सिर्फ और सिर्फ राजनीति है. आप सभी जानते हो, पूरा देश जानता है, सिर्फ राजनीति के वजह से हमें जेल में डाला गया है. हमारा कोई गलती नहीं है और ये जरूर हम फाइटर है. हम लड़ेंगे, हम अपने आप को बिल्कुल बेगुनाह साबित करेंगे. थैंक यू सो मच. जय तेलंगाना. ఇక దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత మార్చి 15న హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. ఈడీ కోర్టు ఆమెకు మార్చి 26న జ్యుడిషియల్ కస్టడీకి విధించింది. అప్పటి నుంచి కవిత తిహార్ జైల్లోనే ఉన్నారు. ఇదే కేసులో సిబిఐ ఆమెను ఏప్రిల్ 15న అరెస్ట్ చేసింది. పలుమార్లు సిబిఐ అధికారులు ఆమెను విచారించి అభియోగాలు మోపారు. సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్లు అక్రమ లావాదేవీలు జరిపినట్లు అభియోగాల్లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా 153 రోజులుగా జైల్లో ఉన్న కవిత దాదాపు 11 కేజీల బరువు తగ్గారు. ఈ క్రమంలోనే జూలై 16న కవిత తొలిసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను ఢిల్లీలోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. జడ్జి అనుమతితో జూలై 18న ఎయిమ్స్కు తరలించి చికిత్స అందించారు. ఆగస్టు 22న కవిత మరోసారి అస్వస్థతకు గురయ్యారు. వైరల్ ఫీవర్తో పాటు గైనిక్ సమస్యలతో బాధపడడంతో ఆమెను ఎయిమ్స్కు తరలించారు. భర్త అనిల్ సమక్షంలో వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు అదే రోజు తిరిగి జైలుకు తరలించారు. తాజాగా సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో ఆమె 5 నెలల తర్వాత జైలు నుంచి బయటకు రానున్నారు. కవితకు బెయిల్ రావడంపై బీఆర్ఎస్ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలకు ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం. వాదనలు అన్నీ కూడా మా ఛానల్ కాదు, మరి V6 ఛానల్ కావచ్చు, TV9 కావచ్చు, అన్ని ఛానల్స్ ఒక అనుకూలంగా ఈ పార్టీకి ఇస్తుందనే కాదు, ప్రతి ఛానల్లో కూడా డైరెక్ట్ లైవ్ గంటన్నర కూడా క్లారిటీగా క్లియర్గా ఎప్పుడు లేనటువంటిది లైవ్ పెట్టి వినిపించింది. సుప్రీంకోర్టులో
ఒక ఇద్దరు న్యాయమూర్తులు ఒక గంటన్నర సేపు వాదించి అన్నిటికీ సమాధానం చెప్పి ఆమె దోషి అనడానికి ఇక్కడ ఏ ఆధారం లేదు, అసలు లేనే లేదు, ప్రూఫ్లే లేదు, అసలు ఏం లేదు, కావాలని ఆమెను వేధిస్తున్న రీతిలో వారు మాట్లాడి బెయిలిస్తే అన్యాయంగా 5.5 నెలలు జైలు జీవితం గడిపింది కదా అని చెప్పి బాధపడేది పోయి ఇలా బీజేపీతో కుమ్ముక్కై బెయిల్ వచ్చిందని చెప్పడం అనేది ఎంతవరకు సమంజసం అడుగుతా ఉన్నాం.